Hi, welcome to Real Estate Channel. హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్లో పెట్టుబడి పెట్టడానికి ది బెస్ట్ ప్లేస్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ బాంబే హైవే. ఈ ఏరియాలో పెట్టుబడి పెట్టడానికి అయితే చాలామంది చూస్తుంటారు. అలాంటి బాంబే హైవేలో మంచి ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చాము. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనే కంప్లీట్ విషయాలు కూడా మీకు తెలియజేస్తాము. బేసిక్గా వచ్చేసి ఇదే అండి మన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు కంది ఐఐటి క్యాంపస్కు నియర్ బై అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మంచి ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ అండి. టోటల్గా కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏంటి అనే విషయాలు కంప్లీట్గా మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకుందామండి. టోటల్గా కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 9 acres ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. G+2 హౌస్ పర్మిషన్ కూడా ఎలిజిబుల్ ఉంది. మనం హౌస్ కూడా ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు. అండ్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ 40 and 30 feet బ్లాక్ టాప్ రోడ్స్తో పాటు ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, ఓపెన్ స్పేసు, అమ్యూనిటీసు, పార్క్స్, ప్లాంటేషను, OHT 100% వాస్తు కంప్లైంట్తో ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేశారు. అంతేకాకుండా ఇందులో మనకు 24/7 సెక్యూరిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. స్ట్రీట్ లైట్స్ కానీ, అవెన్యూ ప్లాంటేషన్ కానీ, ఫుట్పాత్ లోడెడ్ వెంచర్ అండి. అండ్ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అండ్ మంచి లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ హైలైట్స్ కనుక చూసుకుందామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మెయిన్గా ఏదైతే మనకు పటాన్ చెరువు ఉంటుందో ఎగ్జిట్ నెంబర్ 3 ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ మనకు జస్ట్ 15 minutes డ్రైవ్ అనేది ఉంటుంది. మన ప్రాజెక్ట్కు నియర్ బై కనుక చూసుకున్నట్టయితే గీతం యూనివర్సిటీ కానీ, ఇస్నాపూర్ జంక్షన్ కానీ, నాందేడ్ హైవే కొత్తగా ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ నాందేడ్ హైవే కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. ఆ హైవే కూడా దీనికైతే జస్ట్ 4 kilometers దూరంలో మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. మనకు సంగారెడ్డి వచ్చేసి జస్ట్ మనకు ఒక 3 to 4 kilometersలో సంగారెడ్డి కూడా కనెక్టివిటీ ఉంటుంది. ఇటు BHLX రోడ్ కానీ, సంగారెడ్డి కానీ, పటాన్ చెరువు కానీ వీటన్నింటికి కనెక్టివిటీ తోటి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మెయిన్గా చెప్పుకోవాలి అని అంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఐఐటి కంది క్యాంపస్కి అయితే చాలా నియర్ బై అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. చాలా బాగానైతే వీళ్ళు ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ అయితే చేస్తారండి. పూర్తిగా కంప్లీట్ డెవలప్మెంట్ తోటి అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు బాంబే హైవే కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 2 kilometers మాత్రమే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. మొత్తం 60 feet రోడ్ ఫేసింగ్ తోటి కనెక్టివిటీ తోటి అయితే రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్కి అయితే ఉంటుంది. ఏదైతే కొత్తగా నాందేడ్ హైవే కనెక్టివిటీ ఉంటుందో నాందేడ్ హైవే నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు హాస్పిటల్స్ కానీ, కేశవరెడ్డి స్కూల్ కానీ ఇవన్నీ కూడా మన ప్రాజెక్ట్కి అయితే నియర్ బై ఉంటాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ చాలా బెస్ట్గా ఉంటుందండి. మీరు ప్రజెంట్ అయితే చూస్తుంది ఇదే అండి ప్రాజెక్ట్. మనకు ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం బ్లాక్ టాప్ రోడ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మొత్తం కంప్లీట్ చేశారండి. టోటల్గా కనుక చూసుకున్నట్టయితే మనకు చుట్టూ ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ ప్రాజెక్ట్లో అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఈ ప్రాజెక్టు స్పెషల్గా ఏంటంటే మనకు ఇప్పుడు రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. G+2 హౌస్ కూడా పర్మిషన్ అనేది ఉందని కాబట్టి మనం ఒకవేళ ప్లాట్ తీసుకున్నా కానీ డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు. అంత ఫ్లెక్సిబుల్గా ఉండేట్టుగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మంచి డెవలప్మెంట్స్ తోటి అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నారు వాళ్ళు. మనకు బాంబే హైవేలో కనుక చూసుకున్నట్టయితే ఐఐటి కంది ఏరియాలో కనెక్టివిటీ పరంగా కూడా ఈ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్గా చెప్పుకోవాలంటే మనకు ఏదైతే ఐఐటి కంది క్యాంపస్ ఉంటుందో ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్టు జస్ట్ ఒక 1.5-2 kilometers బాంబే హైవేకి కనెక్టివిటీ తోటి ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. దీనివల్ల ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వలన అయితే ఫ్యూచర్ అయితే మంచి డెవలప్మెంట్ అయితే ఉంటుంది. మంచి బడ్జెట్లో మంచి ప్రైస్లోనైతే వీళ్ళు ఇస్తున్నారు. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టే ది బెస్ట్ ప్రైస్ అయితే ఈ కంపెనీ వాళ్ళు అయితే ఇస్తున్నారండి. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ కోసం ఒకసారి కింద డిస్క్రిప్షన్లో నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.